ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీఫామ్ మాత్రం తనకే వస్తుందంటున్నారు మరొక నేత. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? డోన్ టికెట్ పంచాయతీ గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో టికెట్ పంచాయతీ ఇప్పుడు పీక్స్ కి చేరింది. డోన్ అభ్యర్థిగా ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ బీఫామ్ తనకే వస్తుంది అంటున్నారు స్థానిక నేత ధర్మవరం సుబ్బారెడ్డి. డోన్ అభ్యర్థిగా తన పేరుని చంద్రబాబు 2 సార్లు బహిరంగంగా ప్రకటించారని అంటున్నారు సుబ్బారెడ్డి. అయితే తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు ఆయన. చంద్రబాబు నిర్ణయం కోసం చివరి క్షణం వరకు ఎదురు చూస్తానని స్పష్టం చేశారు సుబ్బారెడ్డి. గత 2.5 సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత డోన్ నియోజకవర్గంలో, మళ్ళీ ఒకసారి జంతుర్గంలో, రెండోసారి ప్యాపిల్లో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ఏమి జరిగిందో చీకటి రాజకీయాలు చేస్తూ నాకు టికెట్ రానికుండా చేసి మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టడం డోన్ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఓటర్స్కి కానీ, ఎవరికి కూడా కష్టం చేసిన కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఎవరికి కూడా మింగుడు పడని పరిస్థితి. ఈ రోజు వరకు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో డోన్ టికెట్ ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మనకే ఇంకా నామినేషన్ల టైం దాదాపు వచ్చిన 20 తారీఖు వరకు ఉంది కాబట్టి బీఫామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నాకు తిరిగి వస్తుందన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పాలి.